ఒక చిన్నపాటి ఊరిలో వంశీ అనే అబ్బాయి ఉండేవాడు. వంశీ పెద్దగా చదవని కారణంగా టీచర్లు ఎప్పుడూ అతన్ని మందలిస్తూ ఉండేవారు. తల్లిదండ్రులు కూడా అతని భవిష్యత్తు గురించి చింతించేవారు. చదువులో నాణ్యత లేకపోతే జీవితంలో ఏమవుతాడనే భయం వారిని వెంటాడేది. ఒకరోజు ఉదయం వంశీ చదువుతున్న స్కూల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి మొత్తం స్కూల్ మంటల్లో చిక్కుకుంది. అందరు పిల్లలు భయంతో స్కూల్ నుంచి పారిపోయారు. అందరూ సురక్షితంగా బయటకు వచ్చినా రాజు అనే బాలుడు మాత్రం స్కూల్లోనే చిక్కుకుపోయాడు. రాజు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో క్లాస్ రూమ్‌లోనే కూర్చుని సహాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. అందరూ లోపలికి వెళ్ళడానికి భయపడుతుంటే వంశీ మాత్రం ధైర్యంగా లోపలికి వెళ్ళి రాజుని తన వెనక ఎత్తుకుని మంటల మధ్యలో నడుస్తూ సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. అతని ప్రాణాలు కాపాడిన వంశీతో రాజు, "ఈ రోజు నువ్వు లేకపోతే బ్రతికేవాడిని కాదు" అంటూ కృతజ్ఞతలు తెలుపుతాడు. ఎప్పుడూ తిట్లు తినే వంశీ ఆ రోజు నుంచి స్కూల్లో అందరి మన్ననలు పొందుతాడు. వంశీ ధైర్య సాహసాలు చూసి తల్లిదండ్రులు కూడా ఎంతో గర్వపడతారు.